జైనత్లోని నారాయణ సన్నిధిలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో శ్రీ జోగు రామన్న గారు, యోగానంద సరస్వతి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ జోగు రామన్న గారిని వేదికపైకి మన జైనత్ గ్రామ సర్పంచ్ శ్రీమతి గడ్డ మమత రెడ్డి గారు, ముఖేష్ రెడ్డి చైర్మన్ గారు శాలతో సన్మానిస్తారు. అట్లే మన జైనత్ గ్రామ మండల హెడ్ క్వార్టర్ లో హిందూ సమ్మేళనం భాగంగా ఈరోజు జైనత్ ఉపమండల సమైనటువంటి గ్రామాలు జైనత్ కానీ దీపాయిగూడ, లక్ష్మీపూర్, పిప్పల్గావ్, మాగోడ, బెల్లూరి, బెల్గామ ఆత్మీయ హైందవ సోదరులు ఉన్నారా. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి పెద్దలు మన అందరికీ సుపరిచితుడే. ఈ కార్యక్రమం యొక్క గౌరవ అతిథి అయినటువంటి పూజ్యశ్రీ శ్రీ శ్రీ యోగానంద సరస్వతి గారు, గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి గారు, అట్లనే ఇప్పుడే మన ముందు ముఖ్య వక్తగా వచ్చినటువంటి గౌరవనీయులు అప్పాల ప్రసాద్ గారు, అట్లనే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, సోదరులు, మన సర్పంచ్ గారు, మన ఎండోమెంట్ కమిటీ చైర్మన్ గారు సుధాకర్ గారు, ఇక పక్క ఉన్నటువంటి రెండో వేదిక ఉన్నటువంటి సోదరులు, పెద్దలు, మరి పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు, రామరామ్. ఎందుకంటే ఈరోజు మన హిందూ సమాజంలో మన చాలా పురాతనమైనది, సనాతనమైనటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కలియుగ సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి ధర్మాన్ని మరి ఎవరు వస్తారు, ఎవరు రక్షిస్తారు అనేటటువంటి మన ఆలోచన. కలియుగ ప్రసాద్ గారు చెప్పినట్టు మన జాతి కావచ్చు, మన ధర్మం కావచ్చు, మనకున్నటువంటి క్రమశిక్షణ కావచ్చు, మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి మన పిల్లలకు ఉన్నటువంటి సంస్కృతిని, మన యొక్క ఆచారాలను, పద్ధతులను, ఆనాటి ఉన్నటువంటి హైందవ ధర్మంలో ఉన్నటువంటి సంస్కృతిని దాన్ని కాపాడటంలో తల్లిదండ్రుల పాత్ర తప్ప ఎవరి పాత్ర ఉండదు అనేది మళ్ళొక్కసారి మనం నేర్చుకున్నాం. మనం ఎప్పుడు ఆలోచిస్తాం, ఎవరు వస్తారు, ఏదో చేస్తారు, పోతారని చెప్పి మన సంస్కృతిని, మన పిల్లల యొక్క పద్ధతులను తప్పితే మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాల్సిన వాళ్ళమే, మనమే దాన్ని మరి గొడ్డలతో నరికేసినటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకొరకే ఇలా వాళ్ళు చెప్పారు, గొప్పగా సంస్కృతితో పాటు మరి క్రమశిక్షణతో పాటు మన ధర్మం అన్ని దేశాల కంటే ఉత్తమమైనదిగా మనం అందరం భారతీయులం, మనందరిది భారతీయ సంతతి అటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నప్పుడు మనం అన్ని కూడా విడనాడి ఎవరి బిడ్డల్ని వాళ్ళు మన క్రమశిక్షణతోటి ఉంచుకుంటే ఇలా మన పిల్లలకు భక్తి అనేది మరి కొంత ఈ మధ్యన ఇప్పుడు పెరిగినట్టు కనబడతాం. దానికి మన తల్లిదండ్రుల యొక్క బాధ్యతనే, ముఖ్యంగా తల్లుల బాధ్యత ఎక్కువ ఉంటుంది. పిల్లలు చెడిపోవటానికి, పిల్లలు మన ధర్మం యొక్క పద్ధతుల్ని, మన ఆచారాన్ని మర్చిపోతున్నారంటే అది ముఖ్యంగా అమ్మదా, నానమ్మదా మాత్రం అది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు అనేది ఇలా మనం ఇక్కడ జయనారాయణ స్వామి ఆలయంలో నేర్చుకున్నటువంటి పాఠం. మనం అందుకొరకే ఇలా మనం అందరం కూడా హిందువులం, మన ధర్మాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలా, మన ధర్మాన్ని మనం రక్షించుకుంటాం తప్ప
మన ఇల్లుని మనం కాపాడుకుంటే, మన పిల్లలకి మనం మన ధర్మం యొక్క మన ఆలోచన విధానాన్ని పిల్లలకు నేర్పితే సమాజం ఎప్పటికి కూడా బాగుంటుంది. అందరం కూడా ఈ రోజు నుంచైనా కనీసం ఇలా మరి భక్తి భావనతో ఆధ్యాత్మిక మార్గం ఒకటే కాకుండా మన పిల్లలను ఇలా బడికి పంపడమే కాకుండా, బడికి పంపి చదువు నేర్పడమే కాకుండా చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యం. చదువులు చాలా పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటాయి, పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్నారు, కానీ సంస్కారం మర్చిపోయింది కాబట్టి ఇలా హిందూ సమాజంలో రకరకాల మరి దుశ్చర్యలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వారు చెప్పారు 100% సీరియల్ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనకు లాభాల కంటే మన నష్టాన్ని గమనిస్తున్నాం. లాభం ఎంతుందో లాభం కంటే నష్టాలు ఉన్నప్పుడు టీవీ వల్ల లాభం ఏంటి? ఇలా భక్తి టీవీ వస్తుంది. భక్తి టీవీ చూడటానికి మరి అందరం ఇష్టపడాలి, కానీ భక్తి టీవీ అంటే భక్తి టీవీ నడిచేటప్పుడు కూడా వేరే ఏదైనా సీరియల్ వస్తుందంటే సీరియల్ని చూస్తాం, భక్తి టీవీ బంద్ చేస్తాం. అంటే అటువంటి సంస్కృతి మనకు వచ్చింది. కాబట్టి తల్లులకు నాన్నమ్మలకు వచ్చినప్పుడు పిల్లలకి ఎట్లుంటుంది? అందుకని ఇప్పటికైనా మనం ఇవాళ ఇది నిజంగా కూడా అవసరం. ఇటువంటి క్లాసులు ఇట్లా ఎన్ని పెట్టుకున్నా నేను ప్రసాద్ గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను కూడా చాలా సందర్భాలలో రాజకీయాలలో ఉన్నప్పటికీ కూడా రాజకీయాల కంటే విలువతో పాటు ఉన్నటువంటి హిందూ సంప్రదాయానికి కానీ మన ఆచారాలకు కానీ మన పిల్లలకు మనం నేర్పడంలో మన తల్లిదండ్రులే విఫలమవుతా ఉన్నారు, పట్టించుకుంటారనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను కూడా చాలా సందర్భంలో చెప్తాను. కాబట్టి ఇటువంటి చాలా అవసరం. మరి ఇప్పుడు